2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అయితే రెండు మేనిఫెస్టోలను ప్రముఖంగా తీసుకుని ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అయితే 2024లో ప్రధాన పార్టీలన్నీ కొత్త మేనిఫెస్టోలపై రూపురేఖలు దిద్దుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకున్నాడు. మరి 2024 ఎన్నికల్లో దేనికి పెద్దపీట వేస్తాడు అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. అయితే రేపో మాపో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందని వైసీపీ ముఖ్య నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ముఖ్య నేతలతో కూడా ఏ అంశాలను మేనిఫెస్టోలో పెడితే బాగుంటుంది అని బస్సు యాత్రకు బ్రేక్ తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించినట్లు మనకు తెలుస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు రైతులకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. అదేవిధంగా యువతను కూడా ఆకర్షించే పథకాలు ప్రవేశపెట్టబోతున్నారని మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా మేనిఫెస్టోపై కూడా తుది మెరుగులు దిద్ది తర్వాత ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇదే నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన కూటమి పార్టీలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టోని నమ్మి ఓట్లు వేసే పరిస్థితి ఉందా లేదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రైతులకు పెద్దపీట వేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఏ విధంగా ఉండబోతుందో, సీట్లు ఎన్ని రాబోతున్నాయో కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.